వివేక హత్య కేసుకు సంబంధించి తాజా సమాచారాన్ని చూస్తున్నాం. వివేక హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరిని కడప జైల్లో ఇబ్బంది పెట్టిన ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మరింత సమాచారం మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, ప్రభుత్వ విచారణ ఆదేశాల్లో ఏముంది? అనుదీప్, ఏడాది కిందట వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్గా ఉన్న డ్రైవర్ దస్తగిరిని కడప జైల్లో ఇబ్బంది పెట్టినటువంటి ఘటన పైన రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. నిన్ననే ఈ దస్తగిరి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పులివెందుల పోలీసులు దేవిరెడ్డి, ఈ కేసులో 5వ నిందితుడిగా ఉన్నటువంటి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్య రెడ్డిని A1 కింద కేసు నమోదు చేశారు. A2 కింద గతంలో కడప జైలు సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నటువంటి ప్రకాశ్, A3 కింద జమ్మలమడుగు DSPగా పనిచేసినటువంటి నాగరాజును, A4 కింద ఎర్రగుంట్ల సిఐగా పనిచేసినట్టు ఈశ్వరయ్య పైన కేసు నమోదైంది. ఈ ఘటన వెలుగులోకి రావడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉన్న ఫలంగా జైళ్ల శాఖకు సంబంధించి ఆ కడప జైల్లో ఏం జరిగింది, దస్తగిరి రిమాండ్ ఖైదీగా ఉన్న సమయంలో ఎవరు ఇబ్బంది పెట్టారు ఏంటనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో జైళ్ల శాఖ డీజీ ఈ విచారణాధికారిగా రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ రాహుల్ శ్రీరామును విచారణాధికారిగా నియమించారు. ఆయన కొద్దిసేపటి క్రితమే కడప జైలు కూడా చేరుకున్నారు. రేపటి నుంచి 2 రోజుల పాటు కడప జైల్లో ఈ ముగ్గురిని కూడా విచారించేటువంటి అవకాశం ఉంది. ఎవరైతే బాధితులు ఉన్నారో దస్తగిరి రేపు ఉదయం 10 గంటలకు కడప జైలుకు రావాలని కూడా విచారణాధికారి ఆయనకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఆ జైలులో 2023 అక్టోబర్ 31 నుంచి 2024 ఫిబ్రవరి వరకు అట్రాసిటీ కేసులో అరెస్ట్ అయినటువంటి దస్తగిరి కడప జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే ఆ సమయంలో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్య రెడ్డి అక్కడ వైద్య శిబిరం ఏర్పాటు చేసే సమయంలో కడప జైలుకి వెళ్లి HSR బ్యారక్ లో ఉన్నటువంటి దస్తగిరిని కూడా బెదిరించినట్లు దస్తగిరి పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదులో పేర్కొన్నారు. వివేకానందరెడ్డి హత్య కేసులో నువ్వు అప్రూవర్ గా మారడం వల్ల మా తండ్రి గారు అయినటువంటి శివశంకర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వీరందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అనారోగ్యం కారణంగా ఉన్నటువంటి భాస్కర్ రెడ్డికి ఏమైనా జరిగితే నిన్ను బయటకు వచ్చిన తర్వాత అవినాష్ రెడ్డి నేను చంపేస్తామని కూడా బెదిరించినట్లు దస్తగిరి ఫిర్యాదులు పేర్కొన్నారు. దాంతో పాటు ఒకవేళ సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ కు వ్యతిరేకంగా వైసీపీ నాయకులకు అవినాష్ రెడ్డికి మద్దతుగా అనుకూలంగా నువ్వు సాక్ష్యం చెప్పినట్లయితే నీకు 20 కోట్లు ఇస్తామని కూడా డాక్టర్ చైతన్య రెడ్డి ప్రలోభ పెట్టినట్లు కూడా ఆ ఫిర్యాదులు పేర్కొన్నారు. దాంతో పాటు అదే జైల్లో బెదిరించేటప్పుడు చైతన్య రెడ్డి బెదిరించే సమయంలో కడప జైలు సూపరింటెండెంట్ ప్రకాష్ కూడా అక్కడే ఉన్నాడనేది కూడా దస్తగిరి చెప్తున్నటువంటి ఆరోపణ. అదే సమయంలో జైలు సూపరింటెండెంట్ కూడా పలుమార్లు ఇతన్ని ఇబ్బంది పెట్టడం, అక్కడ జరిగినటువంటి సంఘటనలు దస్తగిరి భార్య బయటకు వచ్చి మీడియాకి చెప్తే కూడా ఆమెను కూడా బెదిరించడం, ఇవన్నిటిపైన దస్తగిరిని దాదాపు వారం రోజుల పాటు జైల్లోని చీకటి గదిలో ఒంటరిగా బంధించినట్లు కూడా ఇతని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కడప జైల్లో జరిగినటువంటి ఏడాది కిందట జరిగినటువంటి ఈ పరిణామాల నేపథ్యంలో అతను పులివెందుల పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో 4 పైన కేసులు నమోదాయి. అయితే దీన్ని పూర్తి స్థాయిలో విచారణ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. రేపు ఉదయం 10 గంటలకు దస్తగిరి కడప జైలు కార్యాలయంలో ఈ విచారణాధికారి రాహుల్ శ్రీరామ్ ముందు విచారణకు హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ రోజు జరిగినటువంటి సంఘటనలు అన్నింటి కూడా కూలంకషంగా పూసగుచ్చినట్లు దస్తగిరి విచారణ అధికారి ముందట వాంగ్మూలం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటు లోపల ఉన్నటువంటి జైలు సూపరింటెండెంట్లు, జైలు అధికారులు, అక్కడ ఉన్నటువంటి ఖైదీలు అందరినీ కూడా ఈ విచారణ అధికారి విచారించి ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. ఈ కార్యక్రమం పూర్తయిన మరుసటి రోజు నోటీసులు ఇచ్చి డాక్టర్ చైతన్య రెడ్డిని ప్రస్తుతం నెల్లూరు జైలు సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నటువంటి ఆ ప్రకాష్ ను కూడా విచారణకు పిలుస్తామని ఆ విచారణాధికారి రాహుల్ శ్రీరామ్ తెలియజేశారు. రేపు ఉదయం 11 గంటలకు ఈ విచారణ కొనసాగే అవకాశం ఉంది. ధన్యవాదాలు మురళి.